విద్యా వ్యవస్థలో వైఫల్యాలు, పేపర్ లీక్లను నిరసిస్తూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ కీలక ప్రకటన చేశారు. 3 షరతులు నెరవేరిస్తే తాను దీక్షను విరమించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. విద్యా వ్యవస్థలో లోపాలు, పేపర్ లీకేజీలకు కేంద్ర బాధ్యత స్వీకరించాలని వాంగ్చుక్ డిమాండ్ చేశారు. తనతో పాటు కాంగ్రెస్ జనతా పార్టీ, సీజేపీ నాయకత్వం పార్లమెంటు గేటు వరకు వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. అక్కడ వివిధ రాజకీయ పార్టీల ఎంపీలు, నాయకులు తమ డిమాండ్లను పార్లమెంట్లో ప్రస్తావిస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను పార్లమెంట్కు వెళ్లలేని పరిస్థితి ఉంటే ఎంపీలు స్వయంగా సఫ్దర్గంజ్ ఆసుపత్రికి వచ్చి విద్యా సంస్కరణలు, జవాబుదారీతనం అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని భరోసా ఇవ్వాలన్నారు సోనం వాంగ్చుక్. సఫ్దర్జంగ్ హాస్పిటల్లో తన సంచార స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ, కమ్యూనికేషన్ హక్కులు పరిమితం అయ్యాయని వాంగ్చుక్ ఆరోపించారు. తాను అక్రమ నిర్బంధంలో ఉన్నట్లు పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో వైఫల్యాలు, పేపర్ లీక్లను నిరసిస్తూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ కీలక ప్రకటన చేశారు. 3 షరతులు నెరవేరిస్తే తాను దీక్షను విరమించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. విద్యా వ్యవస్థలో లోపాలు, పేపర్ లీకేజీలకు కేంద్ర బాధ్యత స్వీకరించాలని వాంగ్చుక్ డిమాండ్ చేశారు. తనతో పాటు కాంగ్రెస్ జనతా పార్టీ, సీజేపీ నాయకత్వం పార్లమెంటు గేటు వరకు వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. అక్కడ వివిధ రాజకీయ పార్టీల ఎంపీలు, నాయకులు తమ డిమాండ్లను పార్లమెంట్లో ప్రస్తావిస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను పార్లమెంట్కు వెళ్లలేని పరిస్థితి ఉంటే ఎంపీలు స్వయంగా సఫ్దర్గంజ్ ఆసుపత్రికి వచ్చి విద్యా సంస్కరణలు, జవాబుదారీతనం అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని భరోసా ఇవ్వాలన్నారు సోనం వాంగ్చుక్. సఫ్దర్జంగ్ హాస్పిటల్లో తన సంచార స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ, కమ్యూనికేషన్ హక్కులు పరిమితం అయ్యాయని వాంగ్చుక్ ఆరోపించారు. తాను అక్రమ నిర్బంధంలో ఉన్నట్లు పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.